అప్పటి నుంచి బయట ఎవరు ఎన్ని మాట్లాడుతున్నా ఆయన పర్సనల్ గానో లేదంటే ఆయన డీసీఎం ఆఫీస్ నుంచి ఎవరో ఒకరు ఈ కేసుని మానిటర్ చేస్తూనే ఉన్నారు. కానీ ఆ ఘటన జరిగి దాదాపు 8-9 సంవత్సరాలు అయిపోవడం వల్ల అక్యూజ్డ్ 17 మంది తాలూకా DNA అక్కడున్న DNA తో మ్యాచ్ అవ్వట్లేదు. అంటే 7-8 సంవత్సరాల్లో సాక్ష్యాలు తారుమారు చేస్తారు. అందుకని కేసు డిలే అవుతుంది. అలానే ఇప్పుడు పార్వతి గారు చేస్తున్న డిమాండ్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని ఆవిడ కలిసినప్పుడు కేసులు ఉండడం వల్ల రాజు నాయక్ గారు ఉద్యోగం ప్రొఫెషనల్ ఉందని చెప్పారు. వెంటనే కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యి ఆయన మీద ఉన్న పెండింగ్ కేసెస్ అన్ని కూడా సాల్వ్ చేయమని ఆర్డర్స్ ఇస్తే అవి సాల్వ్ చేసి ఆయన జాబ్ ని మళ్ళీ రెగ్యులరైజ్ చేశారు. అలానే సుగాలి ప్రీతి కుటుంబానికి ఇచ్చిన 5 సెంట్ల స్థలంలో ఇంటి నిర్మాణం కోసం అయ్యే 30 లక్షల ఖర్చు కూడా ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం పేదల గృహ నిర్మాణానికి ఇచ్చేది కేవలం 2-2.5 లక్షలు మాత్రమే. కోర్టు తీర్పు రాలేదు, పెండింగ్ లో ఉంది. ప్రభుత్వం ఏ నామ్స్ మీద ఇస్తుంది? అలానే వాళ్ళ కుటుంబానికి ప్రతి నెల సామాజిక పెన్షన్ ఇవ్వాలని అడుగుతున్నారు. ఒక పక్క రాజు నాయక్ గారు రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నారు అండ్ పార్వతి గారు PHC లో ఉద్యోగం చేస్తున్నారు. సో వాళ్ళు సామాజిక పెన్షన్ కి ఎలిజిబుల్ కాదు. ఈ విషయం కూడా సిస్టమ్ పరిమితులు దాటి డిమాండ్ చేసినట్టే. పవన్ కళ్యాణ్ గారు ఎంత చేయగలరో అంత చేశారు, ఎంత చేయగలుగుతారో అంత చేస్తారు. ఆయన స్థాయిని మించి, ఆయన పరిమితిని మించి మీరు డిమాండ్